నియోజకవర్గం మున్సిపాలిటీలోని 36 వార్డులకు గాను గత కొన్నాళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలను ఇవ్వడం జరిగింది. పాత కొత్తగూడెం సమీపంలో 4వ వార్డులో ఈ భూములను కేటాయించిన 807 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చారు. వారికి ఇచ్చిన భూమి పట్టాలకు ఎవరి హద్దులలో వారికి హద్దురాళ్లు పాతించి వాటిపైన నెంబర్లు వేసి ఎవరి నంబర్ ఉన్న భూములను వారికి స్థానిక కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన భూములను కేటాయించి వారికి అప్పగించడం జరిగింది. అలాగే మన లెప్రసీ కాలనీ, ఇంకా హేమచంద్రాపురం కాలనీ, పాల కేంద్రం దగ్గర ఉన్న అన్ని కాలనీలు, లక్ష్మీదేవల్ పంచాయతీలో 3 వంతుల కాలనీలు 10,000 ఓట్లు ఉన్నాయి ఉమ్మడి. అందులో 6-7 ఓట్లు ఈ కాలనీ. వీళ్ళ నాయన కూడా నాతో ఉండేవాడు. లెనిన్ నగర్, భగత్ సింగ్ కాలనీ, ప్రగతి నగర్ చాలాసార్లు చెప్పే కదా సోమయ్య. అవును, వాస్తవం. ప్రగతి నగర్ కూడా సోమయ్యను ఒప్పించి ఆ ప్రగతి నగర్, అలాగే గొల్లగూడు చుట్టూ ఉన్న కాలనీలు. అసలు ఒకటేంటి, ఎన్ని కాలనీలు ఏ అధికారం లేనప్పుడే వేయించాం. అప్పుడు టైం కూడా తక్కువ ఉంది. మన కోరిక ఏంటంటే చదువు, ప్రభుత్వ స్కూల్స్ని బాగా డెవలప్ చేసి ఉచిత విద్య, ఒకవేళ కార్పొరేట్ స్కూల్స్ అయినా సరే పేదవాడికి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఎంతైనా సరే ఉచిత వైద్యం పేదవాడికి ఇవ్వాలి. అంటే విద్య, చదువు, వైద్యం ఈ 2 ఉంటే సగం ఖర్చులు బయటపడిపోతాం. 3 వంతుల భారం తగ్గిద్ది. 4వది ఏమడుగుతున్నామంటే, నేను మొన్న అసెంబ్లీలో కూడా ఇదే చెప్పాను. 10 ఏళ్ల నుంచి ఇదే నేను ఎక్కడ మీటింగులు పెట్టిన, వాళ్ళు దిగిపోయిన తర్వాత 20,000 30,000 పెన్షన్ వస్తుంది. వాళ్ళలాగానే మీరు కూడా శ్రమ చేస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ శ్రమ చేస్తున్నారు. మీరు దిగిపోయిన తర్వాత పెన్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చే 2,000 2,500 ముసలాళ్ళకి ఇచ్చేయి, అది ఇస్తే చాలని తిరుగుతున్నారు. నేనేమంటున్నానంటే, వాళ్ళకి ఎలా వాళ్ళ శ్రమ ఆధారంగా పెన్షన్ ఇస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి, టీచర్స్కి. మీకు ఎంత వస్తుంది డిఎస్పీ గారు, పోలీసులకి పెన్షన్? అది కలపాలి లేదా? ఇప్పుడు అసలుకే ఉన్నదే తీసేశారా? ఉన్నదే. అదే మనం ఫైట్ చేయాలి. మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు సపోజ్ కొంత స్కూలు, కొంత ప్రభుత్వం, ఇవన్నీ వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చేసరికి ఈ డబ్బులన్నీ పోగవుతాయి. వడ్డీలు అన్నీ కలిపి 15,000 20,000 వస్తాయి. అట్లే హమాలీలు ఉన్నారు. హమాలీలు ఏ షాపుల్లో పనిచేస్తారో ఆ షాపు నుంచి కొంత, ప్రభుత్వం కొంత, ఆ హమాలీకి కూడా పొదుపు చేసుకోవాలి. అంటే అది రిజిస్టర్లు పెట్టాలి లేబర్ ఆఫీస్. అట్లా తాపీ సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సిస్టమ్ పెట్టాలి. ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళకి అంత లైసెన్స్ ఉంటుంది కదా. వాడు రోజు ఆటో నడుపుతున్నాడా, నిద్రపోతున్నాడా, లేకపోతే ఇంకేదన్నా ఖాళీగా ఉంటున్నాడా చూసి పని చేసే ఆటో డ్రైవర్లు కూడా మళ్ళీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, వీడు రోజు కష్టపడుతున్నాడని. అదే నెలకోసారి వాళ్ళ నుంచి కూడా కొంత, వాళ్ళకి యజమానులు లేనప్పుడు ప్రభుత్వమే కొంత చేయాలి. అలా ప్రతి ఈవెన్ వ్యవసాయ కార్మికులు కూడా అట్లా చేయాలి. ఆ విధంగా చేస్తే చివరికి వచ్చేసరికి ఒక 20,000 25,000 రిటైర్మెంట్ అయిన తర్వాత మన నియోజకవర్గంలో కేవలం 7-8 వేలకు మాత్రమే సాగుకు వస్తుంది. భూమి పోయేది 4,000 ఎకరాలు పోతుంది. అంటే ఎటువంటి ఇప్పుడు అటు మిస్ అయ్యాం. నీటి పోరాటం లేదు. మన అంచేపు ఇళ్ల స్థలమా, లేకపోతే రోడ్డు మీద ఆ ఉద్యోగమా, లేకపోతే ఆటోలా, ఈ తప్పితే వ్యవసాయదారుల సమస్యల మీద నీళ్లు, ఈ ప్రాజెక్టు ఎక్కడ, ఎంత ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయా లేదా అంచనా వేయలే.